మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ఆత్మీయ సహోదరులందరికీ వందనములు. నేను మీ సహోదరి సత్య. మనం బైబిల్ గ్రంథంలో అనేక మంది శిష్యుల గురించి నేర్చుకుంటాం కదా. యేసుక్రీస్తు ప్రభువుకి 12 మంది శిష్యులు ఉన్నారని మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ 12 మంది కూడా జీవితం గురించి మనం అనేక సువార్తల్లో అనేక విషయాలను మనం నేర్చుకుంటాం, ఇతరులతో పంచుకుంటూ కూడా ఉంటాం. కానీ ఈ 12 మంది శిష్యులు కూడా హతసాక్షులయ్యారని సాధారణంగా మనం అనుకుంటాము. లేకపోతే ఇందులో ఒకరైనా సాధారణ మరణం పొందారని మనలో చాలా మందికి తెలియదు. అతను ఎవరో కాదు, ఎవరంటే ప్రకటన గ్రంథం రచించినటువంటి యోహాను గారు. యేసుక్రీస్తు యొక్క 11 మంది శిష్యులు హతసాక్షులు అయినప్పటికీ కూడా అందులో యూదా తను ఉరిపెట్టుకుని మరణించినప్పటికీ అందులో ఒకే ఒక్క శిష్యుడు, అంటే తన వృద్ధాప్యమందు సాధారణ మరణాన్ని పొందిన ఒకే ఒక శిష్యుడు ఎవరంటే ప్రకటన గ్రంథం రచించినటువంటి యోహాను గారు. ఈయన జీవితాన్ని గురించి కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని ఈరోజు నేను ఆసక్తిగా ఈ వాక్యాన్ని ప్రకటించడం అనేది జరిగింది. దయచేసి అందరూ కూడా ఈ వాక్యాన్ని చివరి వరకు శ్రద్ధాశక్తులతో భయభక్తులతో వినాలని, అదేవిధంగా యోహాను గారి గురించి కొన్ని విషయాలు నేర్చుకుని మన జీవితాలకి మీ జీవితాలకు కూడా అందరూ అన్వయించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ యోహాను గారు తల్లి పేరు ఏంటంటే సలోమి, అదేవిధంగా ఇతొక తండ్రి పేరు ఏంటంటే జబదయి. అదేవిధంగా యోహాను గారికి ఒక సహోదరుడు కూడా ఉన్నాడు, అతను యాకోబు. అదేవిధంగా యేసుక్రీస్తు ఈ యొక్క సహోదరులిద్దరిని కూడా యాకోబుని మరి యోహాన్ని ఉరుము కుమారులని తనకు సువార్తల్లో సంబోధిస్తూ ఉండేవారు. ఈయన ఉరుము కుమారులు లేదా మెరుపు కుమారులని ఈ ఇద్దరు సహోదరుల్ని యేసుక్రీస్తు అనేక సార్లు సంబోధిస్తూ ఉండేవారు. ఈ పేరు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా ఎక్కువగా ఉత్సాహవంతులు, ప్రతి విషయానికి ఎక్కువగా ఆసక్తిని చూపించేవారు. యేసుక్రీస్తు దగ్గర అనేక విషయాలను నేర్చుకోవడానికి వీరెప్పుడు కూడా ఆసక్తిగా ఉండేవారు. అదేవిధంగా వీరు త్వరగా కోప్పడే స్వభావం కలిగిన వారు కాబట్టి యేసుక్రీస్తు వీళ్ళకి ఉరుము కుమారులు అని పేరు పెట్టడం జరిగింది. ఇలాంటి ఉరుము కుమారులుగా ఉన్న వీరిద్దరూ కూడా, వీరిలో ఒక యోహాను సహోదరుడైన యాకోబు మొట్టమొదటిగా హతసాక్షి అయితే, తన యొక్క సహోదరుడైనటువంటి యోహాను మాత్రం తన జీవిత కాలంలో అనేక శ్రమలు, అనేక హింసలు, బాధలు పొంది అనేక శ్రమల పాలైనప్పటికీ కూడా తన అన్ని శ్రమలను తట్టుకుని వాటన్నిటి నుంచి విడిపించబడి చివరిగా తన వృద్ధాప్యమందు దాదాపుగా తన నిండు వృద్ధాప్యమందు చరిత్రకారుల ప్రకారం దాదాపుగా 100 సంవత్సరాలు తను జీవించినట్లుగా చరిత్ర మనకి చెబుతుంది. ఈయన యొక్క జీవితం గురించి మనం సువార్తల నుంచి కొన్ని విషయాలను ఈరోజు తెలుసుకుందాం. ఈ యోహాను గారు ఎక్కువగా తన బాల్యం అంతా కూడా గలిలయ సముద్ర తీర ప్రాంతంలోనే సాగింది. ఈయన యొక్క తండ్రి మత్స్యకారుడు. అదేవిధంగా ఇదే వృత్తిని యోహాను గారు కూడా స్వీకరించడం అనేది జరిగింది. మనం సువార్తల్లో చూస్తాం, ఈ యొక్క యోహాను గారు పేతురు, యాకోబు, ఆంద్రేయతో కలిసి గలిలయ సముద్ర తీర ప్రాంతాల్లో చేపల వ్యాపారం చేసేవాడని. అదేవిధంగా యేసుక్రీస్తు మొదటగా పిలిచినప్పుడు ఈయన గలిలయ సముద్ర తీర ప్రాంతాల్లో చేపలు పట్టినప్పుడే యేసుక్రీస్తు మొదటిగా ఈయన్ని పిలవడం అనేది జరిగింది. ఒక విషయం యొక్క యోహాను గురించి చెప్పాలి ఏంటంటే, యేసుక్రీస్తు శిష్యుడిగా యోహాను గారిని స్వీకరించే ముందుగానే ఈయన మరొకరికి శిష్యుడిగా ఉన్నారు. అతను ఎవరంటే బాప్తిసమిచ్చి యోహాను. అంటే ఈ యోహాను గారు యేసుక్రీస్తుకి శిష్యుడిగా మారక ముందే ఈ బాప్తిసమిచ్చి యోహానుకు కూడా శిష్యుడిగా ఉన్నాడు. తర్వాతే ఈయన చేపలు పడుతున్నప్పుడు సముద్ర తీర ప్రాంతాన్న గలిలయ సముద్ర తీరాన యేసుక్రీస్తు పిలిచినప్పుడు తన వలను విడిచిపెట్టి తన సమస్తాన్ని, తన కుటుంబాన్ని, తన తండ్రిని విడిచిపెట్టి యేసుక్రీస్తు నన్ను వెంబడించు అని అన్నప్పుడు వెంటనే యోహాను గారు యేసుక్రీస్తుని వెంబడించడం అనేది జరిగింది. ఈయనతో పాటు తన స్నేహితులు పేతురు, మరి ఆంద్రేయ, యాకోబులు కూడా ఈయనతో పాటు చేపల వ్యాపారంలో ఉండేవారని మనకు సువార్తలలో అనేక విషయాలు మనం నేర్చుకున్నాం కదా. అదేవిధంగా ఇంకా ఈయనతో పాటు పేతురు,
యాకోబు కూడా, యోహాను, ఈ ముగ్గురు కూడా యేసుక్రీస్తు ఎక్కడికి వెళుతున్నప్పటికీ, ఈ యొక్క పరిచర్యకి వెళ్తున్నప్పటికి కూడా యేసుక్రీస్తుని విడిచిపెట్టకుండా కూడా వెళ్ళే ప్రతి ప్లేస్ లో కూడా యేసుక్రీస్తుతో పాటు ఈ ముగ్గురు, పేతురు, యాకోబు, యోహాను, ఈ ముగ్గురు శిష్యులు కూడా దేవుడు అత్యంత యేసుక్రీస్తు ప్రేమించబడిన ఈ ముగ్గురు కూడా యేసుక్రీస్తుని ఎక్కువగా వెంబడించేవారు. అదేవిధంగా యాయిరు కుమార్తె మరణించినప్పుడు కూడా యాయిరు కుమార్తెను యేసుక్రీస్తు లేపుతాడు. అప్పుడు లేపినప్పుడు కూడా ఆ ఇంటిలో పేతురు మరి యాకోబుతో పాటు ఈ యోహాను గారు కూడా అక్కడ ఉంటారు. అదేవిధంగా రూపాంతర కొండ మీద యేసుక్రీస్తు రూపాంతరం చెందినప్పుడు ఆ రూపాంతరాన్ని చూసిన వారిలో ఈ పేతురు, యాకోబుతో పాటు యోహాను గారు కూడా అక్కడ ఉన్నారు. ఈ విధంగా అనేక పరిస్థితుల్లో, అనేక సందర్భాలలో యేసుక్రీస్తుని అంటిపెట్టుకుని ఆయన్ని వెంబడించిన అతి ప్రియమైన యేసుక్రీస్తు చేత అత్యంత ఎక్కువగా ప్రేమించబడిన శిష్యుడిగా సువార్తల్లో అనేక చోట్ల ఈ యోహాను గారి గురించి ప్రస్తావించడం అనేది జరిగింది. ఈ యోహాను గారు అదేవిధంగా ఒక సందర్భంలో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఇలా అంటారు, బోధకుడా, ఒకడు నీ పేరిట దెయ్యములు వెళ్ళగొట్టుచున్నాడు. అతడు మనల్ని వెంబడించిన వాడు కాదు, కాబట్టి అతనిని మేము ఆటంకపరిచితిమని చెప్తాడు. ఈ విధంగా అనేక విషయాలు యేసుక్రీస్తు అతి దగ్గరగా పంచుకున్న శిష్యుడు కూడా యోహాను గారే. అదేవిధంగా యోహాను గారి తల్లి అయినటువంటి సలోమి, ఈమె స్వయాన యేసుక్రీస్తు ఒక తల్లి అయిన మరియకు సహోదరు కూడా అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క సలోమి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు ఒక రోజు వచ్చి ఇలా అంటుంది, ప్రభువా, నీ రాజ్యంతో పాటు నువ్వు వచ్చినప్పుడు నాకు ఇద్దరు కుమారుల్లో ఒకరిని కుడివైపున మరొకరిని ఎడం వైపున ఉండునట్లుగా అనుగ్రహించమని ప్రభువుని వేడుకుంటుంది. ఈ విధంగా సలోమిని చూసినట్లయితే దైవభక్తి గల స్త్రీగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఆవిడ ఈ లోక సంబంధమైన విషయాల్లో మాత్రమే ప్రభువుతో ప్రస్తావించడం లేదు, కానీ అడగడం లేదు, కానీ ఈ లోక సంబంధమైన సంపదను తన కుమారుల కోసం ప్రభు దగ్గర ఆ స్త్రీ, ఆ తల్లి తన బిడ్డల కోసం అడగటం లేదు. కానీ ఈ లోకం శాశ్వతమైనది కాదు, పరలోక రాజ్యంలో ప్రభుతో పాటు నా బిడ్డలు ఆ సింహాసనం మీద కుడివైపున ఒక్కరు ఎడవైపున ఒక్కరు ఉండమని తను అడుగుతుందంటే ఆమె విశ్వాసాన్ని మొదటిగా మనం తెలుసుకోవాలి. అటువంటి విశ్వాసాన్ని మనం కూడా నేర్చుకోవాలని. కానీ ఇక్కడ వారికి అనుగ్రహించబడుతుందా, అది నా వశంలో లేదని యేసుక్రీస్తు ఆవిడతో చెప్పడం జరిగింది. కానీ ఆ విధంగా ఆవిడ అడిగిందంటే ఆ స్త్రీకి ఎంత విశ్వాసం ఉందండి. ఈ రోజుల్లో మనం చాలా విషయాలను దేవుణ్ణి అడుగుతాం, కానీ ఎప్పుడు కూడా ఈ లోక సంబంధంగా మనం డబ్బుని, లేకపోతే బంగారాన్ని, లేకపోతే ఆస్తుల్ని ఇవన్నీ అడుగుతాం, లేకపోతే ఉద్యోగాల్ని అడుగుతాం. కానీ ప్రభువా, ఈ క్షణం నేను చనిపోతే నీతో నేను ఉంటానా, ఇప్పటి వరకు నేను చేసిన పాపముల్లో క్షమాపణ పొందానా లేదా అని ఆలోచించేవారు ఎంతమంది ఉన్నారండి? చాలా మంది ఆలోచించరు కదా. ఎప్పుడు కూడా మనం ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు కూడా ఏదో చెయ్యాలి, ఏదో సంపాదించాలి, లేకపోతే నా కొరకు ఎవరో గొప్పగా చెప్పుకోవాలి, లేకపోతే నేను ఏదో గొప్ప ఉద్యోగం చేయాలని మనం ప్రార్థన చేసినప్పుడల్లా పదే పదే దేవుణ్ణి అడుగుతామే తప్ప, ప్రభువా, నా విశ్వాసాన్ని సరిచేయి, నా నిరీక్షణ సరిచేయి, నా ప్రార్థన జీవితాన్ని సరిచేయి, నా వాక్యాన్ని అర్థం చేసుకునే జీవితం ఇంకా కూడా మెరుగుపరుచుకోవడానికి నాకు సహాయం చేయని అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనతో పాటు అతి సమీపంగా ఉన్న వ్యక్తులు, అదేవిధంగా అతి సన్నిహితంగా ఉన్న వ్యక్తుల్లో యోహాను గారు కూడా ఒకరు. అదేవిధంగా అనుకోకుండా ఆయన ప్రభురాత్రి భోజన సమయంలో కూడా యేసుక్రీస్తు పక్కనే ఈ యోహాను గారు కూర్చోవడం అనేది జరిగింది. అదేవిధంగా సువార్తల్లో ఈయన కోసం చెప్పడం జరిగింది ఏంటంటే, ఈయన ప్రభు ఒక రొమ్మున ఆనుకొని కూర్చునేవాడని. అంటే రొమ్మును కూర్చోవడం అంటే అతి సమీపంగా, అంటే యేసుక్రీస్తు ఎక్కడ కూర్చున్నప్పటికీ, ఎక్కడికి వెళ్తున్నప్పుడు కూడా అతి సమీపంగా యోహాను గారు యేసుక్రీస్తుతో పాటు ఉండేవారు. అదేవిధంగా ఈయన యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో పట్టబడినప్పుడు ఆయన
యేసుక్రీస్తుతో పాటే ఆయన్నే వెంబడిస్తూ వెళ్ళాడు. అదేవిధంగా ఈయన మొదటిగా మత్స్యకారుడు కావడం వల్ల ఆ యొక్క ప్రాంతంలో అనేక అధికారులతో ఈయనకు పరిచయం ఉండడం వల్ల యేసుక్రీస్తుని పట్టిన తర్వాత పట్టుకున్న తర్వాత ఈయన్ని న్యాయాధిపతికి అప్పగించినప్పుడు ఆయన ఆ ప్రాంగణంలోని ఆ యొక్క ఆవరణలోని ఈ యోహాన్ గారు కూడా కనిపించినట్లుగా అక్కడ సంచరించినట్లుగా మనకి సువార్తల్లో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా యేసుక్రీస్తు యొక్క శిలువ ఘట్టం మొత్తంలో కూడా ఈ యోహాన్ గారు ఎక్కడా కూడా యేసుక్రీస్తుని విడవకుండా యేసుక్రీస్తుతో పాటుగానే ఉన్నారు. అదేవిధంగా యోహాను గారికి యేసుక్రీస్తు అత్యంత ముఖ్యమైనటువంటి బాధ్యతను కూడా అప్పగించారండి. మనకందరికీ తెలిసిందే కదా, తన తల్లి అయిన మరి యొక్క బాధ్యతను ఈ యొక్క ప్రియ శిష్యుడైన యోహాను గారికే యేసుక్రీస్తు అప్పగించడం అనేది జరిగింది. మన చరిత్రకారుడైనటువంటి సియోఫోరస్ యొక్క చరిత్రకారుని యొక్క ప్రకారము ఈవిడ మరణించేంత వరకు కూడా ఈ యొక్క యోహాను గారి దగ్గరే ఎఫెసు ప్రాంతంలో జీవించినట్లుగా మనకి చరిత్ర చెబుతుంది. అంటే ఈయన ఎంత ప్రేమగా మరియమ్మ గారిని చూసుకున్నారని, అదేవిధంగా తన జీవితాంతం కూడా ఈ యొక్క ప్రియ శిష్యుడి దగ్గరే ఆమె ఉన్నట్లుగా చరిత్ర మనకి చెబుతుంది. అదేవిధంగా యేసుక్రీస్తుని సిలువ వేసిన తర్వాత మూడో దినం లేచిన తర్వాత అక్కడ పడి ఉన్నటువంటి వస్త్రాన్ని, ఒక తెల్లని వస్త్రాన్ని చూసిన కొంతమందిలో ఈ యోహాను గారు కూడా ఒక్కరు. అదేవిధంగా తర్వాత యేసుక్రీస్తు లేచిన తర్వాత అనేక దినాలు వారికి అగపడుచు అనేక ప్రమాణాలు వారు చూపించారని ఉంది కదా. ఇవన్నీ వాటిల్లో కూడా ఎన్ని సందర్భాల్లో కూడా యోహాను గారు ఎప్పుడు కూడా యేసుక్రీస్తునే ఉన్నారు. ఆయన యొక్క అత్యంత ప్రేమించిన శిష్యులు ఎవరంటే, యేసుక్రీస్తు అత్యంత ప్రేమించిన శిష్యులు ఎవరంటే ఈ యోహాను గారే. ఈ యోహాను గారు మిగతా శిష్యులు హతసాక్షులైనప్పటికీ కూడా ఈయన అనేక శ్రమలను అనుభవించినప్పటికీ, అనేక వ్యాధులను అనుభవించినప్పటికీ కూడా తన వృద్ధాప్యమందు మరణించినట్లుగా మనకి చరిత్రకు ఆధారాలు కూడా ఉన్నాయి. కొన్ని రచనల ప్రకారము ఒక్క చరిత్రకారుడు చెప్తాడు ఈ విధంగా. ఆయన ఎవరంటే యుసిబియస్ అనేటువంటి చరిత్రకారుడు ఈ విధంగా చెప్తాడంటే యోహాన్ గారి గురించి, రోమ్లోని పేతురుతో పాటు ఈ యోహాన్ గారు సువార్త ప్రకటిస్తుండగా అక్కడున్న అధికారులు ఈ యొక్క యోహాన్ గారి మీద కుట్ర పన్ని ఆయనని హింసించాలని వారు ఆలోచించుకుని ఒక్క మరుగుతున్నటువంటి నూనెలో ఈ యోహాన్ గారిని పడివేయడం అనేది జరిగింది. అలా పడవేసినప్పుడు ఎంతో అద్భుతంగా ఆయనకి ఎటువంటి గాయాలు లేకుండా, ఎటువంటి బాధ లేకుండా అద్భుతంగా దేవుడు ఆయనని బయటికి తీసుకురావడం కూడా జరిగింది. ఈ యొక్క బయటికి వచ్చిన తర్వాతనే యోహాన్ గారు పత్రికలు రాసినట్లు కూడా చరిత్రకారులు కొన్ని రచనల ద్వారా మనకి తెలుస్తుంది. అదేవిధంగా ఈయన యెరూషలేము ప్రాంతం అనేది ధ్వంసం చేయబడిన తర్వాత ఈయన యెరూషలేం ప్రాంతం నుంచి ఆసియా మైనర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎఫెసు ప్రాంతానికి వెళ్ళడం, అదేవిధంగా ఆసియా మైనర్ ప్రాంతంలో అనేక చోట్ల అనేక సంఘాలను స్థాపించడం, అనేక దేవాలయాలను స్థాపించడం, అక్కడ ఆ సంఘాల్లో మరియు దేవాలయాల్లో బిషపులను మరియు సంఘ నాయకులను నియమించి ఆయన అనేక పరిచర్యలు చేయడం జరిగింది. మనం ప్రకటన గ్రంథంలో 7 సంఘాలను చూస్తాం కదా. అవే ఎఫెసు, స్ముర్న, పెర్గేము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయ అనేటువంటి ఈ సంఘాలను కూడా ఎవరు స్థాపించారు అంటే ఈ యోహాను గారే. ఈ 7 సంఘాలను స్థాపించి కీర్తి గడించినటువంటి వారు ఎవరంటే ఈ యోహాను గారే. ఈయన ఈ సంఘాల్లో ఉన్నటువంటి లోపాలన్నిటిని కూడా ఎత్తి చూపి వాటిని ఏ విధంగా సరి చేసుకోవాలి, వాక్యాన్ని అనుసరించి ఏ విధంగా జీవించాలని 7 సంఘాలకు కూడా ఆయన లేఖలు రాయడం అనేది జరిగింది. అవే మనం ప్రకటన గ్రంథంలో మొదటగా మనం చూస్తూ ఉన్నాం కదా, చదువుతూ ఉన్నాం కదా. ఈ యొక్క 7 సంఘాలని ఆయన ప్రభావితం చేయడానికి, వారిని ఇంకా పురుగొల్పడానికి, దేవుని ఆత్మలో నడిపించడానికి ఈ యొక్క లేఖన అనేది యోహాను గారు రాయడం అనేది జరిగింది. ఈ యొక్క జీవితాన్ని, ఈయన యొక్క హింసను కూడా మనం చూసినట్లయితే ఈయన యెరూషలేము ప్రాంతం ధ్వంసం చేయబడిన తర్వాత ఎఫెసు ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈయన అనేక మంది శిష్యులు అనేది వెంబడించడం జరిగింది. అదేవిధంగా ఈయన రోమ్లో హింసించబడిన తర్వాత ఎఫెసు ప్రాంతానికి వెళ్ళి అక్కడ పరిచర్యం చేసిన తర్వాత అనేక మంది శిష్యులు ఈయనకు ఉన్నారు. వాళ్ళు ఇంకా మొదటివాడు ఎవరంటే పాలీకార్పు.
ఇతడు ఆసియా మైనర్ ప్రాంతానికి చెందినవాడే. ఈయన ఎఫెసీ ప్రాంతంలో యోహాను గారు పరిచర్య చేసినప్పుడు యోహాను గారితోనే ఉన్నాడు. యోహాను గారికి అన్ని పరిచర్యలు చేసేవాడు. అదేవిధంగా ఈయన సేవలో కూడా ఈయన యోహాను గారితో పాటు వాడబడిన వాడిగా చెప్తూ ఉంటారు. యోహాను గారికి ఉన్న ఇద్దరు శిష్యులు ఎవరంటే ముఖ్యమైన శిష్యులు ఎవరంటే మొదటిగా పాలికార్పు, రెండోది రెండో వాడు ఎవరంటే పాపియాస్. వీరిద్దరు కూడా అనేక గ్రంథాలు రచించారు. వారి యొక్క రచనలలో యోహాను గారి గురించి సంక్షిప్తంగా వివరించడం జరిగింది. అదేవిధంగా ఈయన పద్మాసు ద్వీపం గురించి కానీ మిగతా విషయాల గురించి కానీ అనేక మంది చరిత్రకారులు, యూసిబియస్ కానీ, జెరోము కానీ ఇలాంటి చరిత్రకారులు పద్మాసు ద్వీపంలో యోహాను గారు ఎన్ని శ్రమలు అనుభవించారో వాటన్నిటిని కూడా వీరు తమ రచనల్లో అనేది చెప్పడం అనేది జరిగింది. ఈ విధంగా ఈయన రోమా ప్రాంతం నుంచి ఎఫెసు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అప్పుడు పరిచర్య చేస్తుండగా అక్కడ క్రూరుడైనటువంటి డొమేషియస్ చక్రవర్తి పరిపాలన చేస్తూ ఉండేవాడు. అలా చేస్తున్నప్పుడు ఈయనని ఏ విధంగానూ శిక్షించాలని ఈయనని ఒక ద్వీపానికి అంటే పద్మాసు ద్వీపానికి తీసుకువెళ్ళడం అనేది శిక్ష విధించడానికి ఒక పద్మాసు ద్వీపానికి ఈ యోహాను గారిని పంపించడం జరిగింది. ఈ పద్మాసు ద్వీపం అనేది టర్కీ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రదేశం. ఇక్కడ ఎటువంటి జనసంచారం ఉండదు. కానీ ఒక గుహలో ఈ యొక్క పద్మాసు ద్వీపంలో యోహాను గారిని బంధించడం అనేది జరిగింది. ఈ యొక్క గుహ ఎలా ఉంటుందంటే గుండ్రంగా ఉండి దాన్ని పడుకోవడానికి లోపల యోహాను గారికి ఒక రాతి బల్ల అనేది ఉంది. అదేవిధంగా పైన కొన్ని రంధ్రాల ద్వారా మాత్రమే యోహాను గారికి వెలుతురు అనేది వస్తూ ఉండేది. ఈ యొక్క వెలుతురులోనే ఆయన పరలోక దర్శనాన్ని చూసి పరవాసుడై ప్రకటన గ్రంథాన్ని రచించినట్లుగా అనేక మంది చరిత్రకారులు మనకి వివరిస్తున్నారు. అదేవిధంగా ఈయన ఈ గుహలో ప్రకటన గ్రంథాన్ని రచించినట్లుగా ఆ గుహలో ఒక తోలు కాగితం కూడా దొరికినట్లుగా మనకి చారిత్రక ఆధారాలు మనకి తెలుపుతున్నాయి. ఈ విధంగా పద్మాసు ద్వీపంలో ఈయన ప్రకటన గ్రంథాన్ని రచించిన తర్వాత ఈయన బయటికి తీసుకురాబడి క్రూరుడైన డొమేషియస్ మరణించిన తర్వాత బయటికి వచ్చి తర్వాత అనేక ప్రాంతాల్లో ఈయన పరిచర్య చేయడం అనేది జరిగింది. ఈ పద్మాసు ద్వీపం అనేది క్రైస్తవులకు 4వ శతాబ్దం తర్వాత మాత్రమే ఒక యాత్రా స్థలంగా అందరికీ తెలియడం జరిగింది. తర్వాత వచ్చిన ఇస్లామిక్ కాలంలో ఈ యొక్క ప్రాంతానికి పద్మాసు ప్రాంతానికి ఎటువంటి యాత్రికులు వెళ్లకుండా ఆ ఇస్లాం ప్రభుత్వం అనేది వాటిని నిరాకరించడం అనేది జరిగింది. ఈ విధంగా ఎక్కడ ఉంది అంటే ఈయన అనేక దినాలు పరిచర్య చేశాడు. ఆయన పద్మాసు ద్వీపం నుంచి వచ్చిన తర్వాత కూడా ఆయన పరిచర్య చేశాడు. ఈయన పద్మాసు ద్వీపం నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా మంది యోహాను గారిని గుర్తుపట్టలేదు. కానీ ఇద్దరు శిష్యులు మాత్రం ఈయన గుర్తుపెట్టారని తన రచనల ద్వారా మనకి యూసిబియస్ గారు అనే చరిత్రకారుడు చెప్పాడు. అదేవిధంగా క్లెమెంటు అనేటువంటి ఒక చరిత్రకారుడు ఒక బుక్ని రాశాడు. ఏంటంటే అది హూ ఈజ్ ద రిచ్ మ్యాన్ ద షల్ బి షేవ్డ్ అనేటువంటి ఒక గ్రంథం కూడా రచించాడు ఈయన క్లెమెంట్ అనే వ్యక్తి. ఇందులో కూడా యోహాను గారి గురించి అనేక విషయాలని ఆయన పంచుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా వేరొక చరిత్రకారుడు ఉన్నాడు. అతడు ఎవరంటే జెరోము. ఈ జెరోము చెప్పిన ప్రకారము వృద్ధుడైనటువంటి యోహాను గారిని తన శిష్యులు చేతుల మీద ఎత్తుకుని అంటే సమాజ మందిరానికి అదేవిధంగా దేవాలయాలకు తీసుకుని వెళ్తూ ఉండేవారని, ఆ వృద్ధాప్యంలో కూడా ఈయన సువార్త పరిచర్య చేశాడని, దేవుడు వాక్యాన్ని బోధించాడని తన రచనల్లో మనకి చెప్పడం అనేది జరిగింది. ఈ విధంగా యోహాను గారి గురించి అనేక మంది చరిత్రకారులు అనేక విధాలుగా మనకి చెప్పారు. అదే విధంగా ఈ యోహాను గారు తన వృద్ధాప్యమందు దాదాపుగా 100 సంవత్సరాలు ఇతడు జీవించారని చరిత్రకారులు చెప్పాడు. ఇతను ఒక సమాధి ఎక్కడుందంటే ఎఫెసీ ప్రాంతంలోనే ఇప్పటికీ కూడా మనకి కనిపిస్తుంది. తర్వాత కాలంలో యోహాను గారి యొక్క శిష్యులు యోహాను గారి యొక్క సమాధి మీద మందిరాన్ని కూడా కట్టడము జరిగింది. అదేవిధంగా కొంతమంది చరిత్రకారుల ప్రకారము యోహాను గారి సమాధి మీద దగ్గర నుంచి వచ్చినటువంటి ధూళి అనేది అనేక మందిని స్వస్థపరిచిందని, అనేక మంది ఆ ధూళి తగిలి అనేక మంది రోగులు స్వస్థపరచబడ్డారని చరిత్రక ఆధారాల ద్వారా మనకి తెలుస్తుంది. ఇప్పటికీ కూడా యోహాను గారి యొక్క సమాధి ఆ ప్రాంతంలో ఎఫెసీ ప్రాంతంలో మనకి దర్శనమిస్తుంది. కాబట్టి
యోహాను గురించి చరిత్ర చెప్పేది అంతా కూడా నిజం. చాలా మంది బైబిల్ అంటే బూటకపు పుస్తకం అని, లేకపోతే ఎవరో కల్పించి రాశారని మతోన్మాదులు అంటారు. కానీ ఈ యొక్క చారిత్రక ఆధారాల ద్వారా యేసుక్రీస్తు ఒక వాక్యం సత్యమని, ఆయనకు శిష్యులు ఆయన కొరకు సువార్త పరిచర్య చేసి మరణించారని మనకి చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా యోహాను గారు రచించినటువంటి గ్రంథాలను ఇప్పుడు మనం చూద్దాం. ఆయన సాంప్రదాయబద్ధంగా 5 గ్రంథాలను రచించడం జరిగింది. వాటిలో మొదటిది ఏంటంటే యోహాను సువార్త, రెండవది ఏంటంటే మొదటి యోహాను పత్రిక, తర్వాత రెండవ యోహాను పత్రిక, తర్వాత మూడవ యోహాను పత్రిక, చివరిగా ఆయన పద్మాసు దీపంలో పరవశుడే దేవుడు దర్శనం వలన రచించినటువంటి గ్రంథ రాజమైనటువంటి ప్రకటన గ్రంథము. ఈ విధంగా 5 సాంప్రదాయక గ్రంథాలను యోహాను గారు రచించడం అనేది జరిగింది. అదేవిధంగా యోహాను గారు రచనలు ఇతరులకు రచనలతో పోల్చినప్పుడు, ఇతరుల రచనలతో పోల్చితే ఈయనలో ఈ యొక్క యోహాను సువార్తలో మనం ఎక్కువగా ఏం చూస్తామంటే దేవుడు ప్రేమై ఉన్నాడని, అదేవిధంగా యేసుక్రీస్తు దేవుని కుమారుడని, విశ్వాసం ద్వారా నిత్య జీవితం ఉంటుందని, వెలుగులో నడవటం, అదేవిధంగా సత్యము మరియు ప్రేమ కూడా ప్రతి ఒక్క క్రైస్తవ జీవితానికి కూడా పునాదిగా ఉన్నాయని, ప్రతి కష్టాలన్నీ కూడా మనం తట్టుకుని చివరిగా పరలోకం చేరాలని ఈయనొక్క జీవితం ఈయనొక్క సువార్తల్లో కూడా మనకి తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈయనొక్క పత్రికల్లో ఎక్కువగా ప్రేమ అనే విషయాన్ని ఎక్కువగా చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా ఈయన సువార్తల్లో నేను అనే యొక్క అంశానికి ఎక్కువగా, యేసుక్రీస్తు ఒక దైవత్వానికి ఎక్కువగా యోహాను గారు ఎక్కువగా ప్రాముఖ్యతను ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఈయనకు సువార్తల్లో నిత్య జీవితము, వెలుగు, సత్యము, దేవుని యొక్క ప్రేమ, సహోదర ప్రేమ గురించి ఎక్కువగా నొక్కి చెప్పడం అనేది జరిగింది. ఈ యోహాను గారు తన పరిచర్య చేస్తున్నప్పుడు ఎక్కువగా తన యొక్క వాక్యంలో ఈ విధంగా బోధించేవారు. చిన్నపిల్లలారా, మీరు ఒకరినొకరు ప్రేమించండి అని. ఇలా ఎక్కువగా యోహాను గారు సహోదర ప్రేమ గురించి, దేవుని ప్రేమ గురించి ప్రకటించినప్పుడు కొంతమంది ఆయన అడిగేవారు, ఏంటండి మీరు ఎక్కువగా ప్రేమ గురించే చెప్తూ ఉంటారు, ఇంకే విషయాలు లేనట్టుగా అని చాలా మంది ఆయన ప్రశ్నించినప్పుడు ఆయన ఈ విధంగా సమాధానం చెప్పారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించి మనందరి కోసం ఆయన్ని బలిగా అర్పించాడు, దేవునితో మనల్ని సమాధాన పరిచాడని. నిజమే కదండి, మనందరి కోసం ఆయన తన కుమారుణ్ణి అప్పగించాడు. దానిలో ప్రేమ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ఏ విధంగా మనల్ని ప్రేమించాడో మనం కూడా మన సహోదరుల్ని ప్రేమించబద్దులై ఉన్నాం. కాబట్టి చిన్నపిల్లలారా, మీరు ఒకరినొకరు ప్రేమించండి అని యోహాను గారు అందరికీ కూడా వివరించేవారంట. కాబట్టి ఈ యొక్క యోహాను గారి జీవితం ద్వారా మనం అనేక విషయాలను నేర్చుకోవచ్చు. అదేవిధంగా యోహాను గారు గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఇందులో ఆయన జీవితం ద్వారా కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఏంటంటే ఎంత కోపం కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ, కోపోద్రేకం కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుడితో సహవాసం చేసినప్పుడు యేసుక్రీస్తు ఒక మాదిరిలోనికి అతని జీవితం మారుతుందని, అదేవిధంగా అటువంటి కోపం కలిగిన వ్యక్తి కూడా ప్రేమకు అపోస్తులుడిగా, ప్రేమకు మరో రూపంగా మారగలడని యోహాను జీవితము ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఏ విషయంలో పడిపోయామో, లేకపోతే దేవుడు ఎన్ని విషయాలు మనల్ని గద్దించినా లోబడక మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామో వాటన్నిటిలో మనం సరి చేసుకున్నట్లయితే ఇక్కడ యోహాను గారు మాత్రమే కాదు, కానీ మనలో కూడా విపరీతమైన కోపం కానీ మిగతా ఏ విషయాలు తప్పిపోయినప్పటికి కూడా యేసుక్రీస్తుని మనం మాదిరిగా పెట్టుకుని ఆయన ఆజ్ఞలను పాటించి ఆయన ప్రార్థన చేస్తూ ఆయన మీద నిరీక్షణ ఉంచుకుని ఆయన మీద మనం ఆధారపడినప్పుడు మన జీవితం కూడా, మనకు మనస్తత్వం కూడా మారుతుంది. మనం కూడా క్రీస్తు స్వరూపంలోనికి మారే అవకాశం ఉంటుంది. కాబట్టి యోహాను గారి ద్వారా మనం ఈ విషయాలు నేర్చుకున్నట్లయితే మనం కూడా యేసుక్రీస్తు యొక్క మాదిరిలోనికి మనం కూడా మన జీవితం కూడా
వెళుతుంది. కాబట్టి ఈ యొక్క యోహాను గారి ద్వారా ఈ విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ యొక్క విషయాలను మీతో పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా అనేక విషయాలను నేను మీకు వీడియోల ద్వారా అందిస్తాను. అదేవిధంగా సంఘం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి హతసాక్షి అయినటువంటి వ్యక్తి గురించి మీకు తెలుసా? ఆ వ్యక్తి పేరు మీకు తెలిసినట్లయితే మన ఛానల్లో కింద కామెంట్ చేయండి. తర్వాత వీడియోలో ఆ యొక్క వ్యక్తి కోసం నేను మాట్లాడాలనుకుంటున్నాను. అదేవిధంగా మా పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులు అవ్వాలనుకుంటే మా యొక్క సంఘ పరిచర్యల కోసం ప్రార్థించండి. మా పరిచర్యల్లో మీరు కూడా పాల్గొనండి. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ ఇలాంటి దేవుని వాక్యాలు ఇంకా అనేకంగా మీరు కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ స్పిరిచువల్ హెల్త్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. ఈ వీడియోస్ని అనేక మంది షేర్ చేయగలరు. ఇంకా మా పరిచర్యలు మీరు కూడా పాలుభాగస్తులు కావాలనుకుంటే మాతో కలిసి మా పరిచర్యలో పాల్గొనండి. అదేవిధంగా మా పరిచర్య కోసం ప్రార్థించమని మీ అందరినీ ప్రేమపూర్వకంగా అడుగుతున్నాను. దేవుని యొక్క మహాకృప మనందరికీ కూడా తోడే నడిపించును గాక. ఆమేన్.